అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే ఎడ్యుకేషన్. ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 నోటిఫికేషన్ ఈ జనవరి 21 నుండి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనుకుని గతంలో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి అఫీషియల్గా వెల్లడించింది. కాకపోతే ఆ డేట్స్ని ప్రజెంట్ అనేవి వాళ్ళైతే చేంజ్ చేయడం జరిగింది. ముందుగా మనం ఆర్ఆర్బి అఫీషియల్ చెన్నై వెబ్సైట్లో చూసినట్టయితే వాళ్ళు రీసెంట్గా దీన్ని అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ CEN 09/2025 నోటిఫికేషన్ గాను లెవెల్ 1 పోస్టులు సంబంధించి వాళ్ళైతే ఒక నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ సంబంధించింది. అంటే ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనమాట మన గ్రూప్ డికి సంబంధించి. ఓకేనా, ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఈ 2025 గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది యాక్చువల్గా ఈ జనవరి 21 నుండి మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుందని ఇంతకుముందు మెన్షన్ చేశారు. కాకపోతే దాన్ని ఇప్పుడు వాళ్ళు పొడిగించడమే జరిగింది. అంటే ఆ డేట్ని చేంజ్ చేశారు. ప్రస్తుతంగా అయితే మనకి ఈ జనవరి 21 నుండి మనకి అప్లికేషన్ డేట్ అనేది ఓపెన్ అవ్వదు. మనకి ఈ జనవరి 31 నుండి అనేది అప్లికేషన్ డేటు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకి సుమారు 10 డేస్ అయితే పెంచడం జరిగింది. మధ్యన 10 డేస్ గ్యాప్ ఇచ్చి మనకి డేట్ని అయితే చేంజ్ చేయడం జరిగింది. అలాగే మనకి క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే 3 నెల 2 వరకు అనేది మనకి అప్లై చేసుకోవచ్చు. మనకి 3 నెల 2తో మనకి క్లోజింగ్ డేట్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకేనా, ఇది మనకి రీసెంట్గా ఈ రోజే అని మన జనవరి 19న అంటే ఈ రోజే అని ఈ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్గా రావడం జరిగింది. ఓకేనా, ఈ దీంట్లో మనకి వేకెన్సీ చాలామంది అడుగుతున్నారు, వేకెన్సీ పెరిగే అవకాశం ఉందా అనేసి. వేకెన్సీ కోసం అయితే మనకి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రస్తుతానికైతే వాళ్ళైతే 22,000 అంటే ఇంతకుముందు ఏదైతే నోటీసులో మెన్షన్ చేశారో అది కూడా దీంట్లో కూడా సేమ్ అదే మెన్షన్ చేస్తున్నారు, 22,000 అప్రాక్స్ పోస్టులు అనేసి. కాబట్టి మనకి ఇంకా అఫీషియల్గా మనకి అప్లికేషన్ డేట్ వచ్చిన రోజు వరకు మనం చెప్పుకోలేము. ఇన్ కేసు మనకి సేమ్ వేకెన్సీతో రావచ్చు, లేదా మేబీ పెరిగే అవకాశం ఉండొచ్చు. కాకపోతే మనకి ప్రస్తుతానికైతే పెరిగే అవకాశం లేనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది అఫీషియల్ రీసెంట్గా నోటిఫికేషన్లో కూడా వాళ్ళు అప్రాక్స్గా 22,000 వేకెన్సీనే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మనకి 18 నుండి 33 ఇయర్స్ మధ్యలో ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకి ఓబీసీ ఎస్టీ వాళ్ళకి కొంచెం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినాడు మనకు క్లియర్గా తెలుస్తుంది. నేను అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక వీడియో చేస్తాను, దాంట్లో క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మనకైతే చాలామంది ఏజ్ కోసం అదే ఏజ్ అనేది చాలా తక్కువగా ఉంది పెంచండి అన్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. కాకపోతే మనకి ఆర్ఆర్బీ బోర్డు అనేది ఇంతకుముందు ఏదైతే మెన్షన్ చేశారో ఏజ్ సేమ్ దాన్ని అయితే వీళ్ళు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఈసారి కొంచెం స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే రీసెంట్గా మనకి 2024 నోటిఫికేషన్ ఇంకా పూర్తి కాకముందే మనకి 2025 నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నాకు తెలిసి ఎగ్జామ్స్ కూడా ఎక్కువ టైం తీసుకోదు రైల్వే బోర్డు. ఈసారి ఎగ్జామ్స్ కూడా చాలా త్వరగా కండక్ట్ చేయడానికి మంచి ప్రిపరేషన్లో ఉంది. మ్యాక్సిమం ఒకవేళ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ ఈ జనవరి 30 ఫస్ట్ నుండి స్టార్ట్ అయితే మనకి ఎలా కాదన్న ఎగ్జామ్స్ అనేవి జూన్ 6 జూలైలో కల్లా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే పనిలో అయితే మనకి రైల్వే బోర్డు అనేది ఉంది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన 2024లో ఆర్ఆర్బీ గ్రూప్ డి నుండి ఆర్ఆర్బీ గ్రూప్ డియే కాదు రైల్వే నుండి వచ్చిన ప్రతి నోటిఫికేషన్కి అయితే 2024లో వచ్చిన ప్రతి నోటిఫికేషన్కి ప్రతి ఎగ్జామ్ మ్యాక్సిమం 99% 2024లోనే కంప్లీట్ చేసింది రైల్వే బోర్డు. ఇప్పుడు అప్పుడు ఇంత ముందులాగా మనకి రైల్వే బోర్డు అనేది ఆలస్యం చేయట్లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి చాలా రైల్వే బోర్డు అయితే మంచి ఫామ్లో ఉంది. ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేవి చాలా త్వరగా విడుదల చేయాలనుకొని మంచి ఫామ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ప్రిపేర్ అవుతున్నారో కొంచెం సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏదైనా ఇంకా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై చేస్తాను. అలాగే ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి రైల్వేకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నా ఆర్జే ఎడ్యుకేషన్ ఛానల్ మంచిగా ఉపయోగపడుతుంది. వెంటనే ఆర్జే ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఏ అప్డేట్ వచ్చినా నేను వెంటనే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.